నాన్ వెజ్ ఈ టాపిక్ ట్రెండింగ్లో ఉందని చేయాలో, లేదంటే ఒక పర్సన్ తన 5 ఏళ్ళ కష్టాన్ని తన నోటి దూడ వల్ల 1 డేలో కోల్పోతాడు, అలాంటి ఉదాహరణగా చేయాలనో, లేదంటే ఈ సోషల్ మీడియా వల్ల వచ్చే ఎంకరేజ్మెంట్ కావచ్చు, లేదంటే ఏదైతే చెడు కావచ్చు మంచి కావచ్చు, దానివల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి దీంట్లో చూద్దామని ఎగ్జాంపుల్గా ఈ వీడియో చేయాలనో ఏమీ అర్థం కావట్లేదు. కాకపోతే మనం ఏదైనా కానీ మంచిగానే తీసుకుందాం. సో ఈ లాస్ట్ 2 చెప్పిన ఉదాహరణలు తీసుకొని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ నాన్ వెజ్ గురించి జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఆయన యొక్క కామెంట్స్, ఇదంతా స్టార్ట్ అయ్యేది ఫిలిం యాక్టర్ శివాజీ దగ్గర స్టార్ట్ అయింది. సో నాన్ వెజ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక టాపిక్ని వైరల్గా చేయడం కానీ లేదంటే ఆ టాపిక్ని తనదైన శైలిలో, అంటే తనకి ఎలా అయితే ఒక ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక మ్యానరిజం ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ స్టైల్లో ఆయన దాన్ని కౌంటర్ చేయాలని చూస్తాడు. సో దాంట్లో తన నోటి దూల వల్ల కొన్ని తప్పులు మాట్లాడాడు అనమాట. సో ఇదంతా స్టార్ట్ అవ్వడానికి యాక్టర్ శివాజీ గారు చేసిన కామెంట్సే పునాది అనమాట. సో ఆయన ఏమన్నారంటే, ఈ యొక్క హీరోయిన్ డ్రెస్సింగ్ మీద, ఆ డ్రెస్సింగ్ సెన్స్ మీద కామెంట్ చేస్తూ వాళ్ళ సామాన్లు అని చెప్పి కొన్ని ఇండైరెక్ట్గా వల్గర్ కామెంట్స్ కూడా మాట్లాడారు. సో ఇక్కడ డ్రెస్సింగ్ పరంగా తీసుకుంటే ఏంటంటే, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లేదంటే వాళ్ళ యొక్క ఉన్న రైట్స్ పరంగా ఎవరు నచ్చినట్టు వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, అది కరెక్ట్ పాయింటే. కానీ ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అనే దాంట్లో కూడా ఇక్కడ ఒక పర్సన్కి మనం చెప్తున్నామంటే మనం ఎలా ఉన్నాము అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఒక కల్చర్ ఉంటుంది, ఓన్ కల్చర్. అటు సైడ్ వాళ్ళకు ఇయర్లీ ఒకసారి బికినీస్ వేసుకొని వాళ్ళ బీచ్లో ఉండడం, అది వాళ్ళ కల్చర్ అనుకోవచ్చు. ఇక్కడ మనకంటూ కొన్ని సాంప్రదాయాలు, కల్చర్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం వేసుకుంటాం. రెండోది వచ్చేసి వాళ్ళకి ఇవే వేసుకోవాలని లిమిటేషన్స్ పెట్టే రైట్స్ ఉన్నాయంటే అవి మనం పాటిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టే రైట్స్ నీకు ఉంటాయి అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మన కల్చర్ ప్రకారం తీసుకుంటే మగవాళ్ళందరూ పంచెలు లేదంటే ధోతిలు ఈ టైప్ కట్టుకోవాలి. అవే కట్టుకోవాలని కాదు, ఎవరైనా కానీ మనం ఫుల్గా ఏదైతే వేసుకుంటామో మొత్తం ఒంటిని కప్పుకునే విధంగా, సో అలా పద్ధతిగా వేసుకున్నా కూడా పర్లేదు అనమాట. సో అలా మనం వేసుకుంటున్నప్పుడు ఇంకొకరికి సజెస్ట్ చేయొచ్చు, అది బాగుంటుంది. సో మనమే షార్ట్స్ వేసుకొని మనమే టీషర్ట్స్ వేసుకొని, మరి ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టే కదా అండి. ఇప్పుడు కండలు చూపించడానికి ఎక్స్ప్లోర్ చేస్తారు టీషర్ట్ వేసుకొని, ఇంత బైసెప్ ఉంది, ఇంత ట్రైసెప్ ఉందని చెప్పేసి. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పోజింగ్ కిందకే వస్తుంది. సేమ్ అలాగే వాళ్ళు ఏదైతే చేస్తారో దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది కొంచెం కాంప్లికేట్ ఇష్యూనే, కాబట్టి దీన్ని కొంచెం పాజిటివ్ వేలోనే చూడండి. ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి మన గరికపాటి గారు కూడా చెప్పారు, హ్యూమన్కి ఎవరైతే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒకరికి ఇలా ఉండు అని చెప్పేటప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక వాళ్ళని అలా ఉండమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఉమెన్స్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎలా పుట్టారో మనం అలాగే పుట్టాం, వాళ్ళు ఏం తింటారో మనం అది తింటాం, ఈక్వల్గా పెరుగుతున్నాం. అంటే లైఫ్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళని మాత్రమే ఇలా ఉండు అని చెప్పడానికి మనకు కంట్రోల్ చేసుకోవడం లేకపోవడం కూడా ఒక పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళలో ఏదైనా ఒక చేతులు ఫుల్గా వేసుకోమని చెప్తాం, అదే చేతులను ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో అదే నువ్వు చేయనప్పుడు వాళ్ళకి చెప్తే బాగుంటుంది, కానీ నువ్వు చేస్తూ వాళ్ళకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. జనరల్ టాపిక్ ఇది పక్కన పెడితే, సో దీని గురించి నాన్ వెజ్ మాట్లాడితే ఏమన్నారంటే, ఇందులో ఒక పాయింట్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా రేప్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ అంటే అది మనం కంట్రోల్ లేనిది, లేదా మనిషి మెచ్యూరిటీ ఈ విధంగా ఉందని చెప్పే నీచమైన ఉదాహరణలు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 6 ఏళ్ళ దగ్గర పాప దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలామె వరకు కూడా ఈరోజు రేపులు జరగడం చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఇండియా, వేరే కంట్రీస్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది బియాండ్ దట్ కూడా రేప్స్ జరుగుతున్నాయి. అంటే శారీ కట్టుకున్న ఆవిడని కూడా చేస్తున్నారు. సో ఇట్లా ఎక్సెప్షన్ అనేది లేదనమాట. ఇక్కడ పెంచే విధానం, అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఈ పెంచే విధానంలోనే మనకు ఈ యొక్క కల్చర్ అలవడుతుంది. అంటే సో పెంచేటప్పుడు పేరెంట్స్ ఏ విధంగా మనకు టీచ్ చేస్తారో, అంటే వీళ్ళకి ఈ విధంగా రెస్పెక్ట్ చేయాలి, ఇలా మనం బిహేవ్ చేయాలి, వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులు. సో కాబట్టి ఇలాంటి వాల్యూస్ పెట్టి ఎప్పుడైతే పెంచుతామో పిల్లల్ని, సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కూడా చేంజ్ అవుతుంది. సో ఇది కూడా ఇక్కడ ఇంపార్టెన్స్. టాపిక్ లేదా సంబంధం లేని విషయాలు మాట్లాడడం, నామినేషన్ చేసిండేది ఇది ఇక్కడే అనమాట. ఏమన్నారంటే, ఈ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది, కానీ ఈ ఒకరి కల్చరల్ అంటే ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేయడం ఇక్కడ మెయిన్ పాయింట్ అని వచ్చేసి. ఇక్కడ ఆయనకు పూర్తిగా వ్యతిరేకత రావడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేయడం. ఆయన మాట్లాడుతూ గరికపాటి గారి మీద, అంటే ఎవరైతే మన ఇన్స్పిరేషనల్ అంటే రిలీజియస్ పరంగా కూడా
ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇస్తుంటాడు, మోటివేషన్ స్పీచ్ ఇస్తుంటారు ఆయన గరికపాటి గారు. సో ఆయన గురించి తప్పుగా మాట్లాడడం, ఎప్పుడో ఆయన మాట్లాడిన విషయం అంటే ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది, ఆ సందర్భానికి తగ్గట్టుగా రిలీజియస్ స్పీచెస్ ఇచ్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒక మహాభారతం కావచ్చు, లేకపోతే రామాయణం కావచ్చు, ఇలాంటివి ఏదైనా చెప్తున్నప్పుడు ఆయన జనరల్ టాపిక్స్ కూడా చెప్తూ ఉంటారు. సో దీన్ని రిలేట్ చేసేసి ఇంకా కొంచెం మోటివేషనల్గా ఆయన చెప్పడం ఆయన యొక్క స్టైల్ అనమాట. చాగంటి గారు పూర్తిగా డివోషనల్గా చెప్తారు. సో ఇట్లా ఎవరి నేచర్ వాళ్ళకు ఉంటుంది. సో ఇలా చెప్పే విధానంలోనే గరికపాటి గారు ఇలా డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా చెప్పారు, అలాగే మగవాళ్ళు కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా చెప్పేశారనమాట. సో ఈయన ఏం చేశారంటే ఈ పాయింట్ తీసుకొని గరికపాటి గారి మీద కూడా కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారని చెప్పాలి. సో అది కూడా అబ్జెక్షన్ అనమాట ఇక్కడ. సో అది కూడా వివాదానికి ఇంకొక ఆద్యం పోసినట్టు అయింది. అండ్ రెండోది వచ్చేసి మన యాన్సిస్టర్స్, అంటే మన యొక్క ఏవైతే రిలీజియస్ బుక్స్ ఉంటాయో మన యాన్సిస్టర్స్ ఉంటారో, సో ఈ సెంటిమెంట్స్ని ఆయన టార్గెట్ చేయడం, సీతామ్మవారిని కానివచ్చు, లేదంటే మహాభారతంలో ద్రౌపది దేవి మీద కావచ్చు. సో వీళ్ళందరి మీద ఆయన ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పే విధానం అనేది దేన్నైనా కానీ ఒక విషయాన్ని మార్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఒక పండితుడు వచ్చాడంట, ఆ జోష్యం చెప్పేతను రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నీ కొడుకులు నీకంటే ముందే చచ్చిపోతారు అని చెప్పారంట. అంటే రాజు కోపం వచ్చేసి ఆయన చెరసాల్లో వేయించారు. సో ఇంకో పండితుడు వచ్చేసి, రాజా మీరు మీ యొక్క పిల్లల కంటే మీ యొక్క లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేసేదంతా మీరు చూస్తారు అని చెప్పారంట. అంటే ఇక్కడ చెప్పే విధానంలో ఇంకా సింపుల్గా చెప్పాలంటే బాలకృష్ణ లాంగ్వేజ్లో చెప్పాలంటే అమ్మ అనడానికి ఇంకో రకంగా అనడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈయన చెప్పే విధానంలో కూడా చాలా రూడ్గా పోర్ట్రేట్ చేసి చెప్పారనమాట. అందువలన ఇక్కడ ఈరోజు కాన్ఫ్లిక్ట్ వచ్చినదంతా కూడా ఇక్కడ ఇది మెయిన్ రీజన్. దాని తర్వాత ఏదైనా ఒక మాట తప్పు దొరికినప్పుడు దానికి సారీ చెప్పే విధానం కూడా వేరే ఉంటుంది. అంటే ఆయన క్షమాపణ చెప్పినప్పుడు తప్పు జరిగింది, నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాము అని చెప్తారు చాలామంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే నాదే తప్పులే కానీ ఇక్కడ జరిగింది కదా ఇది అని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసే విధానం కావచ్చు, ఆయన సారీ చెప్పడంలో కూడా ఆ కవర్ చేసుకునే విధానం కావచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెము ఆయన యొక్క ఫాలోవర్స్ని ఇంకా ఎక్కువ కోపానికి గురి చేసాయి. అందుకే ఇప్పుడు చాలా డ్రాస్టిక్గా ఆ యొక్క ఫాలోవర్స్ లిస్ట్ కూడా పడిపోతుంది. సో ఇక్కడ ఆ విషయం వల్లనే ఈ యొక్క సబ్స్క్రైబర్స్ అనేది పడిపోవడం జరిగింది. సో ఇంతకుముందు ఇప్పుడు నాన్ వేషన్ కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు ఆయన ఏదైతే చేశారో ఒక అరౌండ్గా లాక్డౌన్ నుంచి ఆయన కష్టపడుతూ ఆ పర్సన్ ఎవరైతే నాన్ వేషన్ పర్సన్ అవుతున్నారో కష్టపడుతూ ఆ యొక్క ట్రావెల్ ఫీల్డ్లో మంచి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటోమేటిక్గా మన సజ్జనార్ గారు కూడా ఆయనతో మాట్లాడారు, కొంచెం సోషల్ కాజ్ మీద కూడా ఫైట్ చేశారు కాబట్టి సజ్జనార్ గారు కూడా ఆయనతో మాట్లాడారు. సో ఇట్లా బైట్స్ ఇచ్చారు, ఆ కాజ్ మీద ఆయనతో కలిసి కూడా పోరాడారు. ఎప్పుడైతే దాంట్లో పేరు వచ్చిందో ఇక్కడ సోషల్ మీడియా అనేది ఏంటంటే మన ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఏంటంటే కింద కామెంట్స్లో ఒక పర్సన్ ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి. రెండోది వచ్చేసి ఆ పర్సన్ మాట్లాడే విధానాన్ని బట్టి, అంటే ఇప్పుడు సపోజ్ ఆయన యొక్క నేచర్ బట్టి కూడా మీరు సపోర్ట్ చేసే విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నన్ను తప్పుగా అనుకోవచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఏదైతే చెప్తున్నాడో, అంటే ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్లో మంచి చెప్తున్నా కూడా దాన్ని మీరు కంపల్సరీగా అబ్జెక్షన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఆయన ఏమన్నా మాట్లాడినా కింద కామెంట్స్లో అన్నా నువ్వు తోపు, ఇంకా నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు ఏమన్నా కరెక్ట్ అనే ఒక కాన్ఫిడెన్స్ను మీరు ఆయనకు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్సన్ కూడా ఏమయ్యాడంటే ఆ పర్సన్ అదే దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సింది పోయి, అంటే వ్యూవర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా మంచిగా చెప్పాలి, మంచిగా చూపించాలి, చాలా అని మంచిగా నడుచుకునే విధంగా కొంచెం మనం ఒక ఇన్స్పైర్గా ఉండాలి అని చెప్పేది మానేసి నోటికి వచ్చినట్లు అంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాలంటే. సో ఇంకా నేను ఏం చెప్పినా కానీ కరెక్ట్ అంటున్నారు, సజ్జనార్ గారు వచ్చి సపోర్ట్ చేశారు, అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అది ఇది. సో ఈ టైప్ ఆఫ్ అనేది అంతా ఒక మైండ్లో మొత్తం ఒక పడిపోతుంది అనమాట. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్తాడంటే పర్సన్ ఇంకా నేను ఏం చేసినా కరెక్టే, నేను ఏం మాట్లాడినా కరెక్టే అనే టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఈరోజు నాన్ వేషన్ మాట్లాడడం జరిగింది. దీనికి ఒక రకంగా కారణము సబ్స్క్రైబర్స్ అని చెప్పాలి, ఇంకో రకంగా కారణము ఈ పర్సన్ యొక్క కంట్రోల్ లేకపోవడంతనము. అంటే ఈయన ఇంతకు ముందు ఊర్లో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నారు. అంటే సాటి యూట్యూబర్స్ మీద అటాక్ చేయడం కానీ, అంటే కాంట్రవర్సీస్ చేయడం కానివచ్చు, లేదంటే మన యొక్క ఏదైతే ఉందో 300 crores అక్కడ బెట్టింగ్ యాప్స్ దాని మీద స్క్రీన్ ప్రొజెక్ట్ చేసి యాడ్స్ ఇచ్చారని చెప్పి కావచ్చు. సో ఇలాంటివి చాలానే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా రీసెంట్గా ఒక యూట్యూబర్తో ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కాన్ఫరెన్స్ కాల్లో కూడా ఆయన 13 to 14 years అమ్మాయిలతో అనే ఒక కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది. సో వాళ్ళతో కూడా సంథింగ్ ఫిజికల్గా అని చెప్పేసి, సో అది కూడా అబ్జెక్షనబుల్ అనమాట. సో ఇలాంటివి ఈయన చేస్తూ
ఇంకొకటి ఈయన బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేశారు. అంటే బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ చేయనప్పుడే బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒకటి. ఈయన ఫాస్ట్లో ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడారు. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఆయన ఏం మాట్లాడారంటే బెట్టింగ్ యాప్ల వల్ల ఏం కాదండి, అది ఒక క్లిక్ చేస్తే వాళ్ళకు యాడ్ ప్రమోట్ చేసిన వాళ్ళకి అమౌంట్ వస్తుంది, కానీ క్లిక్ చేసిన వాళ్ళకి ఏం కాదని చెప్పి వచ్చేలాగా ఆయన ఒక మాట మాట్లాడారు. అంతేకాకుండా ఇది ఈ యూట్యూబ్ ఛానల్లో మన కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారని చెప్పినారు 13 to 14 years యొక్క ఫిజికల్గా అమ్మాయిలతో ఫిజికల్గా అని చెప్పేసి. సో అది ఒకటి మన సర్క్యులేట్ అవుతుంది. సో ఇవి కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంతేకాదు ఆయన ప్రతి ఒక్క వీడియోలో మేబీ అది టాక్టిక్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ప్రతి ఒక్క వీడియోలో ఆయన వీడియో పాపులర్ అవ్వడానికి కూడా అవి ఉండొచ్చు, అది నాకు పర్సనల్గా తెలియదు. కానీ ఒక అమ్మాయిని లేదా ఒక ట్రావెల్గా వచ్చిన అమ్మాయిని పరిచయం చేసుకోవడం, ఆవిడతో టూర్స్ అంటే అది యొక్క ఎక్స్ప్లోర్ చేయడము ప్లేసెస్ని అక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ వ్యూవర్స్ అట్రాక్షన్ కోసము ఆవిడ యొక్క వీడియోని కూడా అంటే ఆవిడని కూడా హైలైట్ చేయడం, అంటే ఇంకా నేను అంతకుమించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఆవిడను కూడా హైలైట్ చేయడం చేసి ఇంకా కొన్ని మాటలు కానివ్వచ్చు. సో ఇలాంటివి ఆటోమేటిక్గా మాట్లాడడం. రెండోది వచ్చేసి ఇంకా ఆటగాడు అనే పదం ఆయన కనిపెట్టింది. సో ఈ విధంగా మీరు ఇంకా ఎంకరేజ్ చేయడం, అంటే ఇక్కడ 2 విధాలుగా తీసుకోవాలి. ఇంతకుముందు బ్యాంకాక్లో ఆయన టూర్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడారనమాట. సో ఇది ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్గా చేయాలి, అప్పుడే ఈ రేప్స్ ఈ క్రైమ్స్ అనేటివి తగ్గుతాయని చెప్పేసి. ఓకే, ఒక 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఓకే ప్రాస్టిట్యూషన్ చేశారు, రేప్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంకో పర్స్పెక్టివ్లో చూసుకుంటే చాలామంది ఫ్యామిలీస్ ఇండియన్ కల్చర్ అంటేనే ఆటోమేటిక్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి చేసే పెళ్ళి అనమాట. సో ఈ ప్రాస్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని సైడ్ అట్రాక్ట్ అయ్యారనుకోండి, ఈ ఫ్యామిలీలో చాలా యొక్క కాపురాలు కూలిపోతాయని చెప్పచ్చు. సో ఈ విధంగా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎప్పటికో కాయిన్కు ఒకే సైడ్ చూడడమే కాదు, 2 సైడ్లు కూడా చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ని కూడా చూడండి. అట్లాంటి పర్సన్స్ని ఎంకరేజ్ చేసుకోండి. రెండోది వచ్చేసి ఈ యొక్క ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందన్నప్పుడు ఎంతవరకు నెగిటివ్ ఉందని కూడా, అది ఏ యూట్యూబర్ అయినా కానివ్వండి, లేదా సెలబ్రిటీ కానివ్వండి, లేదా క్రికెటర్ కానివ్వండి, ఎంత పాపులర్ పర్సన్ అయినా కానివ్వండి, ఒక పర్సన్ ఏదన్నా మాట చెప్తున్నాడు అంటే దాంట్లో ఎంతవరకు ఒక హెల్ప్ చేస్తుంది, ఎంతవరకు నెగిటివిటీ ఉంది, ఎంతవరకు పాజిటివిటీ ఉంది. పాజిటివిటీ ఎక్కువ ఉందా, నెగిటివిటీ ఎక్కువ ఉందా? నెగిటివిటీ ఎక్కువ ఉంది, దాన్ని తీసేసి ఇంకా అది నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే పాజిటివిటీ ఉంది, ఈ పాయింట్ వరకు మాత్రమే నువ్వు ఆ మాట నీకు గుర్తుండాలి. నెగిటివిటీ ఉండే పదం నువ్వు గుర్తుండాల్సిన అవసరం లేదు, ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేసుకోవచ్చు నువ్వు. సో ఈ విధంగా ఎప్పుడైతే మీ సబ్స్క్రైబర్స్ కానివ్వండి లేదా వ్యూవర్స్ కానీ ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మనం ఎఫర్ట్స్ పెట్టి సమాజాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సమాజం మారిపోతుంది అనమాట. ఎవరో వచ్చి ఒక పర్సన్ వచ్చేసి కూర్చొని ఇట్లా చేస్తూనే మారుతుంది, చేయండి అంటేనే సమాజం మారదు. మనం చేసే యాక్షన్ బట్టి కూడా సమాజం ఆటోమేటిక్గా చేంజెస్ అవుతుంది. ఇదేదో నేను మోటివేషన్ స్పీచ్ లాగా ఇవ్వట్లేదు. ఈరోజు జరిగిన దాన్ని నేను సింపుల్గా వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జనరల్ వేలో మనం ఎలా అయితే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటామో సో అలా నేను మీకు చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఎలాంటి పర్సన్ ఎంకరేజ్ చేస్తున్నాం, దాంట్లో తప్పు ఎంత ఉంది, కరెక్ట్ ఎంత ఉంది, నెగిటివిటీ ఎంత ఉంది, ఇది ఫ్యూచర్లో ఎంతవరకు దారితీస్తుందని కూడా ఒక్కసారి ఆలోచించి లైక్ చేయడం కానివ్వండి, కామెంట్ చేయడం కానీ, వాళ్ళు ఎంకరేజ్ చేయడం కానివ్వండి చేయండి. సో అప్పుడే చాలా వరకు మనకు దీన్ని ప్రక్షాళన అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా కొంచెం మంచి కంటెంట్ కూడా దొరుకుతుంది, అందరూ చూసేలాగా కూడా ఉంటుంది. పోనీ అలా చేసుకున్నా కూడా అలాంటివి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇవి ఇక్కడ వరకు దారి తీయకూడదు కదా, కాంట్రవర్షియల్గా ఇంకా నాకు ఏదైనా నేను మాట్లాడేస్తాను, నేను మాట్లాడిందే కరెక్ట్, సో ఇట్లాంటివన్నీ ఇది కరెక్ట్ కాదనమాట. ఆయన మీద రీసెంట్గా విశ్వ హిందూ పరిషత్ కానివచ్చు చాలా కేసులు ఫైల్ చేశాయి. దాని తర్వాత గరికపాటి గారు కూడా ఆయన కూడా ఈ నాన్-వేషన్ మీద లీగల్గా ప్రొసీడియర్స్ తీసుకుంటున్నామని చెప్పేశారు. అంతేకాకుండా ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ కానివచ్చు, లేదంటే ఈ యొక్క ఫాలోవర్స్ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ దీంట్లో ఆయన ఫాలోవర్స్ కూడా చాలా తగ్గుతున్నారు. అంటే ఇక్కడ యూట్యూబ్ పరంగా పక్కన పెడితే చాలా మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే నోటిదూల అనేది తగ్గించుకుంటే మనిషి లైఫ్ బాగుంటుంది. అంటే మాట మంచిదైతే ఊరు మంచిది అన్నట్లుగా. సో కాబట్టి మీకు ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వాళ్ళ కింద కమెంట్స్లలో అన్నా నువ్వు ఏ మాట్లాడినా కరెక్ట్ అన్నా కానీ యూట్యూబర్స్కి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సో మీ మాట మీరు మాట్లాడే ముందు లేదా మీరు చేసే కంటెంట్ ఏదైనా కానీ మీ కంట్రోల్ దాటి పోకూడదు. ఎంతమంది ఎలా చెప్పినా కూడా మీ కంట్రోల్లో మీరు ఉన్నంత వరకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావనేది నా ఒపీనియన్. అండ్ సబ్స్క్రైబర్ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పర్సన్ ఎంకరేజ్ చేసే ముందు అది కరెక్టా కాదా, అది ఎంకరేజ్ చేస్తున్నంత వరకు మనం ఇంకా ఓవర్ హైప్ ఇస్తున్నామా, అంటే వాళ్ళని వేరే చోటికి లీడ్ చేస్తున్నావా, అంటే నేను ఎంత చెప్పినా కరెక్ట్ అనే ఒక
ట్రోమాలోకి వాళ్ళని తీసుకెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు మనము ఎంతైతే ఎంకరేజ్ చేస్తున్నామో అంతే నీలో ఈ నెగిటివ్స్ ఉన్నాయని కింద కామెంట్స్ రూపంలో వాళ్ళకి చెప్పడం కూడా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎంకరేజ్ కూడా మీరే చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ చెప్పి వాళ్ళని సరి చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే ఉంటుంది కాబట్టి సో ఇది అన్ని విధాలుగా ఈ దీంట్లో ఉన్న ఫ్లోస్ అండ్ కరెక్ట్ ఏదైతే కరెక్టో ఏదైతే తప్పో నేను నా వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పాను. దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా కరెక్ట్ ఉంటే దానికి తగ్గట్టుగా ఒక లైక్ కొట్టండి అంతే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలానే వస్తాయి. థ్యాంక్ యూ.